నిత్య మీనను ప్రస్తుతం సాహసానికి సయ్యన్నదా లేకుంటే అమ్మడులా కొత్త కోణాన్ని బయట పెడుతున్నదా అంటే అవును అనే మాట తమిళ వర్గాలలో జోరుగా ప్రచారం అందుకున్నదంట. అయితే అమ్మడు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ పాత్రలనైనా ఒదిగిపోయి నటిస్తుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టుకున్నది. దక్షిణాదిలా అన్ని భాషలలో నటించింది. దాదాపుగా 2 దశాబ్దాల లెక్క హీరోయిన్లా కొనసాగుతూనే ఉన్నది. అయితే ఏనాడు ఆమెడు గ్లామర్ పాత్రలు జోరికే పోయిందే లేదు. అందాల ఆరబోతలు చేసిందే లేదా. తెర ముందైనా తెర వెనుకైనా ఒకటే తీరుగా ఉంటది. అయితే ఇటువంటి సమయంలో ఎన్నో రొమాంటిక్ పాత్రలు చేసిన నిత్య మీనను ఏనాడు హద్దు మీరిందే లేదు. ఇక ఆమెకంటూ ఒక గిరి గీసుకొని కూసున్నది. అయితే ఇప్పుడు ఆ గీత దాటి బయటకు వస్తున్నది అని అవుపడుతున్నదంట. అయితే ప్రస్తుతం అమ్మడు ఏకంగా ఒక హీరో సరసన లిప్ లాగు చేసేటందుకే సై అన్నది అనుకుంటా తమిళ మీడియా వర్గాలలో ప్రచారం జరుగుతున్నదంట. అయితే ఇంతకు ఏందా సైన్మా, ఇంతకు ఎవలా హీరో అనే ముచ్చటకొస్తే గినక తమిళ నటుడు జేఎన్ రవి నటిస్తున్న కాదలిక నేరమిల్లయ్య అనే సినిమా తెరకెక్కుతున్నదంట. ఇక ప్రస్తుతం జేఎన్ రవికి జోడీ లేక నిత్య మీనన్ ఆ సినిమాలో నటిస్తున్నదంట. ఇదొక రొమాంటిక్ ప్రేమ కథ అంట. ఇప్పటికే ఈ సినిమా ప్రచార భాగాలు ఇట్లా షురూ చేసిరంట. అయితే ఈ సినిమాలో జేఎన్ రవి సరసన ఒక లిప్ లాక్ సన్నివేశంలా నటించింది అని టాక్ అయితే వినబడుతున్నది. ఇక సినిమా కథ ప్రకారం లిప్ లాక్ సన్నివేశం డిమాండ్ చేయడం ఇక దానికి వద్దు అని చెప్పకుండా ముందుకెళ్ళినట్లుగా నిత్య మీనను తమిళ మీడియా వర్గాలలో టాక్లు అయితే వినబడుతున్నది. ఇక అయితే ప్రస్తుతం నిత్య మీనను ఇటువంటి సన్నివేశాలు చెయ్యాలి అని అంటే అసలు నటించదు. ఇక ఎప్పుడైనా ఆమె సంతకం చేసే ముందు ఇటువంటి పాత్రలు చూసుకొని మరీ చేస్తుంది అన్నమాట. కానీ ఇప్పుడు సినిమా ఎప్పుడైతే సంతకం చేసే ముందు ఇవన్నీ ఉన్నా కానీ అమ్మడు అన్నీ సరిదూసుకొని ఇక ఆమె పాత్రకు అనుగుణంగా ఉంటేనే అగ్రిమెంట్ అయితే చేసుకుంటది. కానీ ఈ సినిమా విషయాల మటుకు ఆమె ఈ షరతులు ఉల్లంఘించి మరీ నటించింది అని టాక్ అయితే వినబడుతున్నది. మళ్ళీ దీంట్లో నిజం ఎంత ఉన్నదంటారు? ఇక ఈ ప్రచారం నిజమే అంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.